వెల్కమ్ టు బిగ్ మార్నింగ్. నా పేరు శ్రీనివాస్. ఈరోజు బిగ్ మార్నింగ్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ షర్మిల జగన్మోహన్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంటుంది. షర్మిల జగన్ని పూర్తి స్థాయిలో టార్గెట్ చేసి విమర్శల వర్షాన్ని కురిపిస్తున్నారు. వ్యక్తిగత అంశాలు, రాజకీయపరమైన అంశాలు, రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు ఇలాంటి తేడా లేకుండా అన్నిటిపైన షర్మిల బహిరంగంగా జగన్ని టార్గెట్ చేస్తూ గట్టిగా విమర్శలు గుప్పిస్తున్నారు. తన పైన చేస్తున్న ఆరోపణలు, విమర్శలు, సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారానికి ఆమె తీవ్ర స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు, సవాల్ చేస్తున్నారు. అవసరమైతే దేనికైనా సిద్ధం అంటూ మాట్లాడుతూ వస్తున్నారు. ఆమె ఒక అడుగు ముందుకేసి ఘాటైన పదజాలాన్ని, భాషను కూడా ఉపయోగిస్తున్నారు. ప్రధానంగా గతంలో షర్మిలను ముఖ్యమంత్రిని చేయాలంటూ తన భర్త బ్రదర్ అనిల్ స్వయంగా సోనియా గాంధీని కోరారు. జగన్ ఇంకొంతకాలం జైల్లో పెట్టమని ఆయన అడిగారంటూ ఇటీవల కాలంలో సోషల్ మీడియాలోనూ అలాగే వైసీపీ మీడియాలో వస్తున్న ఆరోపణలు, విమర్శలు, కామెంట్స్కి సంబంధించి షర్మిల చాలా తీవ్ర స్థాయిలో స్పందించారు. తన భర్త అనిల్ వదిన భారత్తో కలిసి మాత్రమే సోనియా గాంధీని కలిశారు. సోనియా గాంధీని కలిసినప్పుడు భారతి కూడా అక్కడే ఉన్నారు. అప్పుడు అనిల్ షర్మిలను ముఖ్యమంత్రిని చేయమని ఏమన్నా అడిగారా, భారతి కావాలంటే బయటకు వచ్చి మాట్లాడాలి అంటూ ఆమె సవాల్ విసిరారు. అలాగే ఆడపిల్లనని చూడకుండా, రాజశేఖర రెడ్డి బిడ్డనని చూడకుండా ఇష్టానుసారంగా విమర్శలు చేస్తున్నారు, అడ్డగోలుగా మాట్లాడుతున్నారు, అడ్డగోలుగా ట్రోల్ చేస్తున్నారు అని ఆమె వ్యాఖ్యానించారు. ప్రధానంగా సాక్షి దినపత్రికలో, సాక్షి టీవీలో నాకు సగభాగం ఉంది, నాకు సగం వాటా ఉంది, రాజశేఖర రెడ్డి ఆ మాట చెప్పారు. అలాంటి సాక్షి టీవీలో కూడా నాపైన తీవ్రంగా దుష్ప్రచారం చేస్తున్నారు, కావాలనే విమర్శలు, ఆరోపణలు చేపిస్తున్నారు. తెలంగాణలో తనతో పాటు పనిచేసిన నాయకులకు సాక్షి టీవీ వాళ్ళు ఫోన్ చేసి తనకు వ్యతిరేకంగా ఇంటర్వ్యూలు ఇవ్వాలని, మాట్లాడాలని అడుగుతున్నారని కూడా షర్మిల వ్యాఖ్యానించారు. షర్మిల జగన్మోహన్ రెడ్డి పైన, వైసీపీ పార్టీ పైన ఏం కామెంట్ చేశారో ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. పులి కడుపున పులే పుడుతుంది. రాజశేఖర రెడ్డి రక్తం నాలో ప్రవహిస్తుంది. నేను రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ షర్మిల రెడ్డి. నా పేరు ఇదే, నా ఉనికి ఇదే. ఎవరు కాదన్నా, ఎవరు అవునన్నా, ఎవరు గీ పెట్టినా నేను వైఎస్ షర్మిల రెడ్డి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు చేయడానికే ఇక్కడికి వచ్చాం. నా గుండెలో నిజాయితీ ఉంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు వాళ్ళ హక్కులు కల్పించాలని రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు తన పుట్టినింటిలో ఆంధ్ర రాష్ట్రంలో అడుగుపెట్టింది. నిలబడుతుంది, కొట్లాడుతుంది. ప్రత్యేక హోదా వచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు. పోలవరం వచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు. మన రాష్ట్రానికి, మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలి, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి, అంతవరకు రాజశేఖర రెడ్డి బిడ్డ తన పుట్టింటి నుంచి కదలదు. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, ఎంత చేసుకుంటారో చేసుకోండి, ఏం పిక్కుంటారో పిక్కోండి. ఇక్కడ భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇక్కడ ఉన్నది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఖబర్దార్. ఏ హాస్పిటల్లో అయితే రాజశేఖర రెడ్డి గారు పుట్టారో, ఏ హాస్పిటల్లో అయితే జగనన్న పుట్టాడో, అదే హాస్పిటల్లో నేను కూడా పుట్టా. ఇది నా పుట్టినిల్లు, ఇది నా పుట్టినిల్లు. జగనన్నతో నాకేమీ ద్వేషం లేదు, ఆయనది కూడా నా రక్తమే. కానీ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మనిషి మారిపోయాడు. జగనన్న ముఖ్యమంత్రి అయినాక పాత జగనన్న కాదు, ఈ జగనన్న నాకు తెలియదు. నేను వైసీపీ కోసం, జగనన్న కోసం నిస్వార్థంగా 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశాను. నా ఇంటిని పక్కన పెట్టి, నా బిడ్డలను పక్కన పెట్టి, నా సర్వస్వాన్ని వదులుకొని ఎండనక వాననక రోడ్ల మీదనే బతుకుతూ నెలల తరబడి 3200 కిలోమీటర్లు నిస్వార్థంగా, ఏ పదవి కాంక్ష లేకుండా నిస్వార్థంగా వైసీపీ నిలబడాలి అని, ఆ రోజు ఆ పార్టీకి ఇంకా ఉనికే లేకుండా పోతుందేమో అని భయపడుతుంటే, ఆ పార్టీ ఆ భారాన్నంతా నా భుజాన వేసుకొని ఒక్క మహిళ 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఆ రోజుల్లో ఏ చెల్లి చేయదమ్మా ఈ త్యాగము అని ఎక్కడికి పోయినా ప్రజలు ఆదరించారు. అంత గొప్ప త్యాగం చేశాం. ఆ తర్వాత సమైక్య ఆంధ్ర కోసం పర్యటన చేయమంటే చేశాం. తెలంగాణలో
రైట్, ఏం చేస్తారో చేసుకోండి, ఇది షర్మిల చేస్తున్న కామెంట్. ఆమె ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నారు వైసీపీకి, జగన్మోహన్ రెడ్డికి. మరోవైపు నిన్న ఇంట్రెస్టింగ్ పరిణామం చోటు చేసుకుంది ఇడుపులపాయలో. వైఎస్ సునీతారెడ్డి, వివేకానంద రెడ్డి కుమార్తె, ఇడుపులపాయలో వైఎస్ షర్మిలతో సమావేశమయ్యారు. దాదాపు 2 గంటల పాటు వీరి భేటీ జరిగింది. ఖచ్చితంగా ఈసారి కడప అలాగే పులివెందుల నుంచి వైఎస్ వివేకానందరెడ్డి కుటుంబానికి సంబంధించిన వాళ్ళతో కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ చేపించాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. పులివెందుల్లో వైఎస్ జగన్ పైన వైఎస్ వివేకానంద రెడ్డి సతీమణిని పోటీ చేయించే అంశం పైన చాలా సీరియస్గా చర్చ జరిగినట్టు, అలాగే కడప లోక్సభ స్థానంలో వైఎస్ అవినాష్ రెడ్డి పైన కూడా వైఎస్ సునీతారెడ్డి లేదా వైఎస్ వివేకా కుటుంబానికి సంబంధించిన ఎవరో ఒకరితో పోటీ చేయించే అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా సంకేతాలు వస్తున్నాయి. ఖచ్చితంగా వీళ్ళ మధ్య వైఎస్ కుటుంబాన్ని, ప్రధానంగా జగన్ని, వైఎస్ భారత్ని సవాల్ చేయాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజకీయంగా గట్టిగా ఎదుర్కోవాలని నిర్ణయం తీసుకున్నట్టుగా నిన్న పరిస్థితులు బట్టి అర్థమవుతుంది. మరోవైపు వైసీపీ కూడా షర్మిల పైన గట్టిగానే కౌంటర్లు ఇస్తుంది. వైసీపీకి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా షర్మిలను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. షర్మిల నాన్ లోకల్ అంటూ కొంతమంది మంత్రులు వ్యాఖ్యానించారు. ఆమె ఓవర్ యాక్షన్ చేస్తుందంటూ అంబటి రాంబాబు లాంటి వాళ్ళు వ్యాఖ్యానించిన పరిస్థితి. నిన్న షర్మిల పైన మంత్రి రోజా కామెంట్ చేశారు. ఆమె ఏమన్నారో విందాం. చంద్రబాబు నాయుడు ఒక రాక్షసుడు, ఒక నీచుడు. పిల్లనిచ్చిన మామని వెన్నుపోటు పొడుస్తాడు, ఓట్లేసిన ప్రజలకి అన్యాయం చేస్తాడు. తనని ముఖ్యమంత్రి చేసిన ఈ రాష్ట్రాన్ని కారణం లేకుండా తన స్వలాభం కోసం ముక్కలు చెక్కలు చేస్తాడనేది రాష్ట్ర ప్రజలందరూ గమనించారు కాబట్టే, అర్థం చేసుకున్నారు కాబట్టే 2019లో అతన్ని తరిమి కొట్టారు. ఈసారి ఆ 23 సీట్లు కూడా వచ్చే పరిస్థితి చంద్రబాబు నాయుడుకి లేదు. అందుకే వాళ్ళకి మతి స్థిమితం. ఈరోజు చూస్తే మతి తప్పి మాట్లాడుతున్నాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల్లో ఏం చేశాడో ఒక్కసారైనా మాట్లాడు. సరే, ఈసారికి ఇంకో అవకాశం ఇస్తే ఏం చేయబోతున్నాడో కూడా ఎప్పుడు మాట్లాడు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి వెనుకున్న సైనికులైన రైట్, వైఎస్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు, వైసీపీ రియాక్షన్స్, అలాగే కాంగ్రెస్ పార్టీ ఎలా రియాక్ట్ కాబోతుంది, వీటన్నిపైన ఈరోజు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, నవరత్నాల అమలు కమిటీ చైర్మన్ నారాయణమూర్తి గారు ప్రస్తుతం మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. మూర్తి గారు నమస్కారం. నమస్కారం. మూర్తి గారు, ఏం చేసుకుంటారో చేసుకోండి, ఆమె మరింత ముతకగా ఏం పీక్కుంటారో పీక్కోండి అనేస్తుంది వైఎస్ జగన్ని, వైఎస్ఆర్సీపీని షర్మిల గారు. ఇవాళ ఆమె రాజకీయ అవసరాల కోసం, లేదంటే రాజకీయ ఉనికి కోసం ఒక పార్టీలోకి వస్తే ఇప్పుడు ఆమెకు ఏ పార్టీలోనే జాయిన్ అవ్వచ్చు, ఎక్కడైనా తిరగవచ్చు. దానికేమీ అబ్జెక్షన్ చెప్పేది ఏమి ఉండదు. ఇక పీక్కుంటారు, ఏం చేస్తారు, ఏం చేసుకుంటారు, ఇవన్నీ ఆ మాటలు ఇవాళ అంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టుగా కనపడుతూ ఉంది. ఆమె కూడా చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడో, పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడో, ఈమె కూడా అదే ఫ్రస్ట్రేషన్ కనపడుతూ ఉంది. అందరూ కలిసి వచ్చినా కూడా, ఎన్ని విధాలుగా ట్రై చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాభిమానం ఉన్న నాయకుడు, ఆ ప్రజాభిమానం ఉన్న నాయకుడు, ప్రజల నాయకుడిని వీళ్ళు ఏం చేసేది ఉండదు. మూర్తి గారు, ఏంటి ఆమెకేంటి ఫ్రస్ట్రేషన్, ఆమెకెందుకు అసహనం? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే వాతావరణం ఏం లేదు, అది షర్మిలకు తెలుసు, అందరికీ తెలుసు. ఏదో కొంత పోరాటం అయితే వాళ్ళు చేస్తున్నారు. ఆ పరిస్థితుల్లో ఆమెకు అంత అసహనం, అంత ఫ్రస్ట్రేషన్, అంత కోపం, అంత ఇది ఉండాల్సిన అవసరం ఏముంది? చంద్రబాబు నాయుడు కంటే కంపల్షన్ ఉంది, ఆయన అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆయన ఏదో పోరాటం చేసినా, కొంత విమర్శలు చేసినా, రాజకీయంగా ఎంత ఫైట్ చేసినా ఆయన కొంత ఉపయోగం ఉంటుంది. షర్మిలకు ఆ విషయం తెలుసు, ఉపయోగం ఉండదు, కష్టం, కాంగ్రెస్ ఎంతో కొంత ఇది వచ్చే పరిస్థితి కూడా లేదని తెలుసు. అలాంటప్పుడు ఆమెకు అంత ఫ్రస్ట్రేషన్ ఏంటి? అదే నేను చెప్తా ఉన్నా. ఇవాళ చంద్రబాబు నాయుడు ఆడే నాటకంలో పాము అయిపోయింది. ఈ ఫ్రస్ట్రేషన్ అంటే ఆయన ఏ స్క్రిప్ట్ ఇస్తా స్క్రిప్ట్ చదివే పరిస్థితులు కనబడతా ఉన్నాయి అక్కడ. దానికి సపరేట్గా ఏం చెప్తాం? ఆమె దేనికి రాజశేఖర రెడ్డి బిడ్డకు కనీసం మాట్లాడే ఇది కూడా లేదా? ఆమెకు స్క్రిప్ట్ రాసుకొని కనీసం మాట్లాడే ఇది కూడా లేదా? అంత స్థాయి, అంత ఈ వ్యక్తిత్వం లేని మనిషా షర్మిల? అదే చెప్తా ఉన్నా కదా. ఆ వ్యక్తిత్వం ఆ రాజశేఖర రెడ్డి గారి బిడ్డగానే ఉండుంటే అసలు ఈ మార్గంలో వచ్చి ఉండేది కాదు, వేరే మార్గంలో వచ్చి ఉండేది. ఈ టైంలో వచ్చి ఉండేది కాదు, వేరే టైంలో వచ్చి ఉండేది. హక్కులు అంటారా? ఇక రాజ్యాంగం అందరికీ ఒకటే హక్కులు ఉంటుంది. రాజశేఖర గారి బిడ్డకైనా హక్కులు అదే హక్కు ఉంటుంది, మీ బిడ్డకి అదే హక్కు ఉంటుంది, నా బిడ్డకి అదే హక్కు ఉంటుంది. హక్కులు ఏమి మారవు. రాజ్యాంగంలో హక్కులు
ఎవరి కాళ్ళకి సెపరేట్గా ఉన్నాం, అందరికీ ఒకటే అంబేద్కర్ గారి రాజ్యాంగం కాబట్టి. కాకపోతే పరిస్థితులు ఈ టైంలో రావడం అనేది తప్పనిసరిగా ప్రజలకు అర్థం కాదా? ఈ సందర్భంలో రావడం తప్పనిసరిగా ప్రజలకు అర్థం కాదా? ఇట్లాంటి మాటలు మాట్లాడడం ప్రజలకు అర్థం కాదు? ఎవరు మాట్లాడిస్తున్నారు, ఎందుకు మాట్లాడిస్తున్నారు, ఏం అవసరం? ఇప్పుడు మంత్రి కానీ, ఎమ్మెల్యే కానీ, ముఖ్యమంత్రి కానీ కాలేని పరిస్థితుల్లో వీళ్ళు ముగ్గురు ఉన్నా కూడా ఎందుకు మాట్లాడిస్తున్నారు అన్నది అదొక సంతృప్తి. చంద్రబాబు నాయుడుకి విషప్రయోగం అనమాట. అది విషప్రచారం, విషప్రయోగం అనేది క్లియర్గా అర్థమవుతోంది. దీనికి పెద్దగా మేము ఆందోళన చెందుతామని అనుకుంటే అది 100% కూడా తప్పది. కానీ మూర్తి గారు మీరు ఆందోళన చెందట్లేరు, మీకు భయం లేదు, కాంగ్రెస్ పార్టీ పెద్ద ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం లేదు, షర్మిలకు అంత సీన్ లేదు, ఇవన్నీ ఓకే. కానీ ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు, ఎందుకని కామెంట్లు చేస్తున్నారు, ఎందుకు అంతమంది రియాక్ట్ అవుతున్నారు, ఎందుకు అంత స్థాయిలో విమర్శలు చేస్తున్నారు, అందుకు మీ అధికారిక మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి, ఎందుకు మీ అధికారిక ఛానల్లో రకరకాల ఇంటర్వ్యూలు వస్తున్నాయి ఆమె పైన, ఆమెకు వ్యతిరేకంగా? ఏముంటది? ఇప్పుడు రాజకీయంగా విషప్రచారం చేస్తే తప్పనిసరిగా మరి దానికి ఎవరైతే సోషల్ మీడియా కార్యకర్తలు ఉంటారో వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉంటారు. ఇక సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత ఎవరి చేతిలోనూ ఉండదు శ్రీనివాస్ గారు. పార్టీ లైన్ లేకుండా ఎట్లా చేస్తారు మూర్తి గారు? మీకు ఒక పార్టీ లైన్ ఉంటుంది, ఒక డైరెక్షన్ ఉంటుంది, పైనుంచి ఒక ఇది ఉంటుంది. ఆమె మీ జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలు కదా, మీ డైరెక్షన్ లేకుండా అంత అడ్డగోలుగా ఆమె పైన కామెంట్లు చేసే ధైర్యం చేస్తారా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రం అంతా సొంత చెల్లెళ్ళు అయిపోయారు, రాష్ట్రం అంతా సొంత తమ్ముళ్ళు అయ్యారు, సొంత అవతాతలు అయిపోయారు. అందుకోసం సొంత చెల్లెలు పక్కన పడేశారా? సొంత చెల్లి అనేది ఉండదంటున్నాను నేను. అదే ఒకసారి వాళ్ళు ఒక వక్ర మార్గం నడడం మొదలుపెట్టిన తర్వాత సొంత చెల్లి, సొంత తమ్ముడు ఇవి ఉండవు. ఇక వాళ్ళు ఇప్పుడు భక్తులు అయిపోయారు. ఆంధ్రప్రదేశ్ లో అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో భక్తులు అయ్యారు. అద్భుతమైన పాలన జరుగుతూ ఉంది, సుఖ సంతోషంతో ఉన్నారు. వాళ్ళు అన్ని రకాలుగాను కూడా ఏ కష్టం రాకుండా జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ చూసుకుంటున్నారు. అవతాతల్ని, బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, మైనార్టీలని, ఒంటరి మహిళల్ని, ఏదైతే దివ్యాంగుల్ని, వీళ్ళందరినీ కూడా ఏ కష్టం రాకుండా వచ్చేటప్పటికి ఇవాళ తల్లిదండ్రులు చూసుకుంటారో లేదో తెలియదు కానీ, అన్నములు చూసుకుంటారో తెలియదు కానీ, అవతాతల్ని మరి పిల్లలు చూసుకుంటారో లేదో తెలియదు కానీ, ఇవాళ అన్ని రకాలుగా కూడా ముందుకి ఇవాళ ఏ దేశంలో ఏ రాష్ట్రంలోనూ కూడా లేని విధంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు చాలా స్టేబుల్ గా, సంతోషంగా, ఏ కష్టాలు లేకుండా ఉన్నారు. దాంట్లో అందరూ కుటుంబమే, జగమంత కుటుంబం అయింది, ఏపీ అంత కుటుంబమే అయింది. సో వీడు ఒకసారి వక్ర మార్గంలో నడ్డం మొదలు పెట్టిన తర్వాత ఒకసారి ఎవరో మూర్తి గారు సొంత ఇంట్లో తల్లిని చెల్లిని సరిగా చూసుకోలేని జగన్మోహన్ రెడ్డి ఇంకా రాష్ట్రాన్ని ఏం చూసుకుంటారు, రాష్ట్రంలో ఉన్న మహిళల్ని ఏం పట్టించుకుంటారని కదా ప్రతిపక్షాలు చేస్తున్న కామెంట్స్. సొంత చెల్లె బయటకు వచ్చి విమర్శలు చేస్తున్నప్పుడు మీరు చేస్తున్న పనులకు అది ఇది వస్తుందా, ఆ క్రెడిబిలిటీ వస్తుందా? అదే కదా నేను చెప్తున్నాను. ఇవాళ విష ప్రచారంలో సొంత చెల్లి కూడా భాగస్వామ్యం అయితే ప్రతిపక్షాలతో కూడి, లేదంటే ఏదైతే చంద్రబాబు నాయుడు ఆయన కుట్రలో భాగస్వామి అయితే లక్షలాది చెల్లెళ్ళు, కోట్లాది చెల్లెళ్ళు, కోట్లాది తమ్ముళ్ళు, అదే జగమంత ప్రపంచం అన్నా నేను. జగమంత రాష్ట్రం ఆయిందే, జగమంత కుటుంబం ఆయిందే, ఏపీ అంతా ఆయిందే. అట్లాంటప్పుడు ఏ విధంగానూ కూడా వెనకాడేదే లేదు. ఎట్లాంటి విష ప్రచారం వచ్చినా కోట్లాది బాణాలు, ఒక్క బాణం కాదు, ఇవాళ జగనన్న వదిలిన బాణాలు లక్షలాది మంది, కోట్లాది మంది ఉన్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో. ఎవరు వచ్చినా వాళ్ళ మీద ఆ బాణాలు ఎదురుగా చూస్తూనే ఉంటాయి. సిద్ధం, యుద్ధానికి సిద్ధం అని చెప్పిన తర్వాత ఇక వాళ్ళందరూ ప్రతిపక్షాలన్నీ కుట్రపూని అందరూ కలిసి వస్తూ ఉంటే ఎందుకు ఊరుకుంటారండి? ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలనుకుంటే ఎందుకు ఊరుకుంటారండి? ఈ రాష్ట్రాన్ని దెబ్బ కొట్టాలి, ప్రజలను దెబ్బ కొట్టాలి, బీసీలను దెబ్బ కొట్టాలి, ఎస్సీ ఎస్టీలని నాశనం చేయాలనేటువంటి కుట్రతో అందరూ కలిసి వస్తా ఉంటే, మైనారిటీలని నాశనం చేద్దాం, క్రిస్టియన్స్ నాశనం చేద్దాం, కులాల పేరుతో వస్తున్నారంటే ఎందుకు ఊరుకుంటారండి? రాజశేఖర రెడ్డి బిడ్డ నాశనం చేస్తుందా? రాజశేఖర రెడ్డి బిడ్డ మీద ప్రేమ లేదా? రాజశేఖర రెడ్డి బిడ్డే కదా భాగస్వామ్యం అయింది. భాగస్వామ్యం ఏదో ఊరుకుంటారా? ఎవరైనా కానివ్వండి. ఇంకా అంతవరకు వస్తే మా జీవితాలు నాశనం చేస్తామని మా బీసీలు అనుకుంటా ఉన్నప్పుడు ఎందుకు ఊరుకుంటారండి? అది ఎవరు బిడ్డ అయితే ఏంటండి? రైట్, మీకు వ్యతిరేకంగా మాట్లాడితే ఎవరైనా ఓకే అంతేనా? ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడితే ఎవరైనా ఓకే. రైట్ రైట్ అండి. కాంగ్రెస్ నాయకులు నరసింహారావు గారు జాయిన్ అయ్యారు. నరసింహారావు గారు నమస్కారం. నమస్కారం అండి. నరసింహారావు గారు ఏంటి ప్రధానంగా
షర్మిల గారు చాలా డోసు చాలా తీవ్రస్థాయికి పెంచినట్టున్నారు, గట్టిగా మాట్లాడుతున్నారు, నిలదీస్తున్నారు, రకరకాల అంశాలు చెప్తున్నారు. కానీ ఇవన్నీ చంద్రబాబు నాయుడు స్క్రిప్టు, వాళ్ళు రాసిచ్చింది ఈమె చదివేస్తుంది, వాళ్ళు రెచ్చగొడితే ఈమె రెచ్చిపోతుంది, వాళ్ళ ట్రాప్లో పడింది, ఇట్లాంటి కామెంట్స్ వస్తున్నాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ పాత్ర గురించి ఎవరు మాట్లాడట్లేదు, కాంగ్రెస్ పార్టీ గురించి ఎవరు మాట్లాడట్లేదు. షర్మిల వర్సెస్ జగన్, మధ్యలో చంద్రబాబు నాయుడు. ఒకటండి, ఇవాళ రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా, ఆవిడ రక్తం పంచు పుట్టినటువంటి బిడ్డగా ఎవరో ట్రాప్లోకి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి షర్మిల రెడ్డి గారికి లేదు. షర్మిల రెడ్డి గారు ఒక విధంగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు కాంగ్రెస్ పార్టీ, వాళ్ళ తాతగారు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ కుటుంబం అది. ఆవిడ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి ఆవిడ రథసారథిగా ఒక జాతీయ పార్టీ అధ్యక్షులకు వచ్చారు. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల మీద ఆవిడ విధి విధానాల మీద మాట్లాడుతున్నారు. అది వ్యక్తిగతంగా తీసుకుంటే అది ఆవిడ పర్సనల్ విషయం అంతే తప్ప ఆవిడ ఎక్కడా కూడా ప్రజలకు జరిగిన నష్టం మీద కానీ, ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల విషయంలో కానీ, లేదా ప్రత్యేక హోదా విషయంలో కానీ, పోలవరం ప్రాజెక్టు గురించి కానీ, రైల్వే జోన్ గురించి కానీ, వెనుకబడిన జిల్లాల ప్యాకేజీల గురించి కానీ, అన్ఎంప్లాయ్మెంట్ కానీ, లేదా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం మీద 1,00,000 సమస్యల మీద ఆవిడ మాట్లాడుతున్నారు. దానికి సమాధానం చెప్పాలి తప్ప ఎవరో వదిలేయారో లేదా ఎవరో వెనకాల నడిపిస్తున్నారు అనేటటువంటిది వాళ్ళ యొక్క భయాన్ని తెలియజేస్తున్నాడు. అలా వైకాపా వాళ్ళు కాదు, పెర్ఫెక్ట్ గా పరిపాలన చేస్తూ ఉంటాడు. భయపడేందుకు ప్రజలు ఆడడానికి ఉంటారుగా, వాళ్ళు ఎంత పెర్ఫెక్ట్ గా ఉంటాడు. ఎమ్మెల్యేలు ఎందుకు ఇతర పార్టీలకు వెళ్ళిపోతున్నారు? ఎందుకు ప్రతిరోజు 2-3 ఎమ్మెల్యేలు బయటకు వచ్చి మాకు అన్యాయం జరుగుతున్నది, మమ్మల్ని దళితులు అవమానపరుస్తున్నారు, ఓసీ నియోజకవర్గాలలో ఓన్లీ బీసీలను ఎస్సీలు టార్గెట్ చేస్తున్నారు, ఎందుకు అడుగుతున్నారు? వాళ్ళు వీటన్నిటికీ సమాధానాలు చెప్పకుండా ఎంతసేపు డొంక తిరిగి మాట్లాడితే ప్రజాస్వామ్యం అది మంచిది అనిపించుకోదు. నరసింహరావు గారు, వైఎస్ఆర్ బిడ్డకు ప్రజలపైన ప్రేమ లేదు, ఆమె ప్రతిపక్షాల కుట్రలో పావుగా మారారు, అందుకోసమే మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు, ఆమె పూర్తి స్థాయిలో అటాక్ చేస్తామని వైసీపీ బల్లగుద్దు చెప్తోంది. వాళ్ళకేమీ పెద్ద దాని మీద వేరే ఆలోచన లేదు. రాజశేఖర రెడ్డి బిడ్డ అయినంత మాత్రాన జగన్ విమర్శిస్తే వదిలిపెడతామని వాళ్ళు అనుకోవడం లేదు. ఒకటండి, ఇవాళ షర్మిల గారు వ్యక్తిగతంగా లేదు. ఆవిడ ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఇవాళ ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మద్యం, ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గంజాయి, ఇవాళ యువతంతా కూడా మైకి మత్తులో ఉన్నారు. వీళ్ళందరినీ సెటిల్ చేసి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విషయంలో ఆవిడ అడిగిన దానికి సమాధానం చెప్పాలి తప్ప మీరు దాడి చేస్తాడు, మీ దాడికి ఎవరు తెలుస్తాడు? మీరే ఎంత దాడి చేస్తాడు, మరి మాకెంత జాతీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఏమైనా పారిపోయే పార్టీగా? ఆ పార్టీ నుంచి వచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 2009లో కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా ఎంపీగా పోటీ చేశాడు. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు కుటుంబం. ఇవాళ ఏడు జరిగితే కాంగ్రెస్ పార్టీ తెలిసిపోతుందా? షర్మిల గారు తెలిసిపోతారా? మీరు జరిగే నిలబెట్టి చెప్పండి. ఇవాళ బీజేపీతో మీరు అంటగలుగుతున్నారా లేదా? ఇవాళ రాష్ట్ర ప్రయోజనాలు బీజేపీ దగ్గర మీరు తాకట్టు పెట్టారా లేదా? లేకపోతే విభజన హామీలు ఏమైనా? ఇవాళ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నాడు, ఎంతో మంది శాఖ ఫలితంగా విశాఖ ఫ్యాక్టరీ వచ్చింది. ఇవాళ దాన్ని ప్రైవేట్ పరం చేస్తాను ఎందుకు మాట్లాడట్లా? ఇవాళ ఈ రాష్ట్రంలో కడప స్టీల్ ఫ్యాక్టరీ రావాలి, రాలా? దాని మీద ఎందుకు మాట్లాడు జగన్మోహన్ రెడ్డి గారు? పోలవరానికి నిధులు రావాలి. నరసింహరావు గారు, ఇన్నేళ్ల పాటు మాట్లాడకుండా ఎన్నికల ముందే షర్మిల గారి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తే ప్రజలు నమ్ముతారా? ప్రజలు ఆమె ప్రజా సమస్యలపైన మాట్లాడడానికి కోసం, గలమెత్తడం కోసం మాట్లాడడానికి వచ్చిందనే భావంతో తీసుకుంటారా? లేదా ప్రతిపక్షాలకు ఉపయోగపడాలి, జగన్ ఓడించాలన్న వ్యక్తిగత ద్వేషంతో వచ్చిందనే భావంతో కూడా చూడొచ్చు కదా? అది అప్పుడు జగన్కి ఏమైనా సెంటిమెంట్ కలిసి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా? నేను ఒకటే చెప్తున్నానండి, ఇక్కడ మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో అదే స్థాయిలో అంతకుముందు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, ఇవాళ ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా మాకు అంతే దూరం, మాకెవరు దగ్గర కాదు. ఎందుకంటే ఆయన 5 ఏళ్ళు ఏం చేశాడు? ఆయన ఏం చేయలేకపోయాడు కదా. ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ కావాలని అడిగారు చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రాన్ని పోలవరాన్ని స్థాయిలో కట్టాలో కట్టలేపారు, జాతీయ ప్రాజెక్టు అలాంటి మన్మోహన్ సింగ్ గారు పెట్టిన విధి విధానాల ప్రకారం అది కేంద్ర ప్రభుత్వం కట్టాలి, రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడానికి. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మాట్లాడితే నమ్ముతారా షర్మిలని కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నారు. నా మాట వినండి, నమ్ముతారా ప్రజలు? టార్గెట్ చేసుకుని మాట్లాడుతున్నారు. ఆ సబ్జెక్ట్ పక్కన పెట్టేసి ఇలా మీరు సింపతికి ఏం చేయడం కోసం ఆవిడ ప్రతిపక్షాలతో కుమ్మక్కైందంటే అది ఎంత తప్పు? ప్రతిపక్షాలతో కుమ్మవలసిన జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీగా మాకెందుకుంటుంది?
రైట్ మేము నరసింహరావు గారు మా వెయిట్ కాంగ్రెస్ నా మాట వినండి నా మాట వినండి అభివృద్ధిలో ఉన్నవాళ్ళు మేము. ఈ రాష్ట్రం బాగుపడాలి, నిరుద్యోగ సమస్య తీరాలి, మద్యం ఏమంటే రైట్ స్టాప్ చేయాలి, ఏర్లై పారుతున్నది, గంజాయి ఎక్కడ చూసినా కూడా మూలలో ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది. ఇవన్నీ సవాళ్ళకి సమస్యలు ఉన్నాయి. కాలేజీ నుంచి హై స్కూల్ నుంచి యూనివర్సిటీ వరకు గంజాయి ప్యాకెట్లు రైట్ అండి నరసింహరావు గారు వెయిట్ జరుగుతుంది. ప్లీజ్ నా మాట వినండి. మీరు ఇట్లా ప్రసంగం చేస్తే కాదు. నేను అడుగుతుంది ఏంటంటే ఇప్పుడు షర్మిల మాట్లాడితే జనం నమ్ముతారా, ఆమెను విశ్వసిస్తారా? ఆమె ఏదో వ్యక్తిగత ద్వేషమో వ్యక్తిగత కోపమో ఆస్తులు పంచించలేదనో లేకపోతే వైసీపీలో పదవి ఇవ్వలేదనో వచ్చి గొడవ చేస్తుంది యాగింగ్ చేస్తుంది అనే భావంతో వాళ్ళు జనం చూస్తే అది బూమ్రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉంది కదా కాంగ్రెస్ పార్టీకి. ఇవాళ శర్మిలారెడ్డి గారు మాట్లాడే మాటలు జనం విశ్వసిస్తారు. ఇవాళ ఎవరు సరిగ్గా మాట్లాడతారని దాని మీద ప్రజలంతా రెడీగా ఉన్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని నమ్మరు, జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మరు. ఇవాళ ఏదైనా నమ్మగలిగితే ఒక జాతీయ పార్టీగా రాజశేఖర రెడ్డి గారు చూపించిన పరిపాలన కానీ, తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు రోసే గారి కిరణ్ కుమార్ రెడ్డి గారు చూపించినటువంటి పాలన విషయంలో కానీ, గత ముఖ్యమంత్రులు కానీ చేసిన విషయంలో కాంగ్రెస్ పార్టీ మీద ఈ రాష్ట్ర ప్రజలకు అపారమైన నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని తప్పకుండా ఉపయోగించుకుంటారు. షర్మిలారెడ్డి గారు మాట్లాడుతుంటే విశ్వనీయత ఉంది. ఆవిడ ఎక్కడ కూడా విశ్వనీయత తప్పి మాట్లాడట్లా, చాలా క్లారిటీగా మాట్లాడుతున్నారు. రైట్ రైట్ నరసింహరావు గారు మీరు కూర్చొని ఫోన్ ముందు పెట్టుకొని మాట్లాడి నిలబడి మాట్లాడుతున్నట్టున్నారు. అది ఫ్రేమ్ సరిగా లేదు. రైట్ మూర్తి గారు ఏంటి మీ సాక్షి టీవీకి ఆమె ఎసరు పెడుతున్నారు, సాక్షి పత్రికకి ఎసరు పెడుతున్నారు. నాకు వాటా ఉంది, రాజశేఖర రెడ్డి ఆ రోజు చెప్పారు నాకు వాటా ఉన్న సాక్షి పత్రికలో నా మీద ఈ అసత్య ప్రసారాలు చేస్తారా అనేది ఆమె ప్రశ్న. మరోవైపు ఆమె వైఎస్ సునీతారెడ్డిని కలుపుకొని పులివెందుల్లోనూ కడపలోనూ జగన్ని అలాగే అవినాష్ రెడ్డిని ఓడించాలనే ఆ ప్రయత్నంలో కూడా ఉన్నట్టున్నారు. నేను అదే చెప్పానండి. ఇప్పుడు వాళ్ళు ఎంతమంది కలిసి వచ్చినా కూడా ఎన్ని కుట్రలు ఇప్పుడు ఇక అర్థమైంది కదా. ఈ కుట్రలు ఏంటో పులివెందుల్లో పోటీ చేస్తారట, కడపలో కూడా పోటీ చేస్తారట. ఎస్, రాజ్యాంగం వాళ్ళకి పోటీ చేయడానికి అవకాశం ఇచ్చింది, పోటీ చేయమనండి, తప్పలేదు. పోటీ చేసిన తర్వాత వాళ్ళకు కూడా అర్థం అవుతుంది కదా పోటీ చేయడం వల్ల వాళ్ళకి ఎంతమంది మద్దతు వస్తారు, ఎంతమంది ఓట్లు వేస్తారు. అదే కడపలో పోటీ చేస్తే ఎంతమంది మద్దతు ఇస్తారు, ఎంతమంది వస్తారు. ఇంతవరకు పోటీ చేసిన ఇప్పుడు కూడా పోటీ చేయమనండి, తప్పలేదు. అయితే వాళ్ళ సాక్షిలో అంటే సాక్షిలో నాకు కూడా వాటా ఉంది. సాక్షిలో అవునా, సాక్షి పెట్టినప్పటి నుంచి కూడా నేను సాక్షిలో ఒక షేర్ హోల్డర్ కాదండి, షేర్ హోల్డర్లు చాలా మంది ఉన్నట్టున్నారు. అదేదో అట్లా కాదు, ఆమె అట్లా కాదు కదా వాటా అంటే కదా. ఇప్పుడు ఎవరు పడతాడు వచ్చి నాకు కూడా వాటా ఉందంటే ఎట్లా కుదరదు శ్రీనివాస్ గారు? మీరు కూడా వచ్చి మీకు కూడా వాటా ఉందంటే ఎవరు పడితే వాళ్ళు వచ్చి అంటే ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారు. ఆమె రాజశేఖర రెడ్డి బిడ్డ, రాజశేఖర రెడ్డి అందరితో కలిసి ఉన్నప్పుడే ఉమ్మడిగానే సాక్షి మీడియాని ఆయన పెట్టారు. అప్పుడు ఖచ్చితంగా బిడ్డకు కూడా వాటా ఉంటుందని చెప్పుకుంటారు. ఇంటర్నల్ గా ఏం జరిగిందో మనకు తెలియదు. షర్మిల గారు అయితే ఇప్పుడు ఓపెన్ గా బయటకు వచ్చి చెప్తున్నారు ఆవిడ. నేను అదే చెప్తా ఉన్నా. ఇవాళ ఆ ఆర్గనైజేషన్ జరిగేది ఇప్పుడు కాదు కదా, ఫస్ట్ నుంచి కూడా అది ఒక కంపెనీగా ఏర్పడ్డది. ఆ కంపెనీ ముందుకు నడుస్తా ఉంది. ఏనాడు ఇప్పటి వరకు రాని ఈ వాదం ఎందుకు వచ్చింది వాళ్ళ ఈ రోజు? ఎందుకు మీరు రాపిస్తున్నారు కాబట్టి, సాక్షి పేపర్లో టీవీలో ఆమెకు వ్యతిరేకంగా అడ్డగోలుగా వార్తలు రాపిస్తున్నారు అనేది ఆమె అభ్యంతరము. అందుకోసం ఆమె అసలు విషయం బయట పెట్టింది. ఏదైతే అక్రమాలు ఏమైనా ఉంటే అవన్నీ రాపిస్తున్నాం. ప్రజలకు వ్యతిరేకంగా ఏదైతే కుట్రలు జరుగుతున్నాయో అన్ని రాపిస్తున్నాం. ఒకటి కాదే, అన్ని రాపిస్తున్నాం. ఒక నాయకుడు కాదే, చంద్రబాబు గురించి రాపిస్తున్నాం, తర్వాత రామోజీ గురించి రాపిస్తున్నాం, అదేవిధంగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గురించి రాపిస్తున్నాం, చాలా మంది గురించి రాపిస్తున్నాం. అందరూ వచ్చి నాకు ఓటాలు ఉందంటే కుదురుతుందా? కాదు, ఆమె పేపర్లో ఆమెకు వ్యతిరేకంగా వార్త రాస్తే ఆమె ఊకుంటుందండి. నేను అదే అంటున్నా. ఈ రోజు ఎలా అయింది అంటున్నా. ఇప్పటి వరకు లేదు, ఈ రోజు ఎట్లా అయింది? ఇన్ని రోజులు అవసరం రాలేదు, చెప్పుడు అవసరం రాలేదు. ఇప్పుడు మీరు అవసరం క్రియేట్ చేశారు కాబట్టి బయటపడింది ఆవిడ. అంటే ఆమె క్రియేట్ చేసుకుంది అవసరాన్ని, దీన్ని అవకాశంగా తీసుకుందామని. ఎట్లా కుదురుతుంది అట్లా? మీరు వాటా ఉందంటారా లేదంటారా అదే చెప్పండి మూర్తి గారు. ఎందుకుంటది అంట దాంట్లో లేదా? ఎందుకుంటది? ఇప్పుడు దానికి చైర్మన్ గా ఫస్ట్ నుంచి కూడా భారతిరెడ్డి గారు ఉన్నారు, అది చూసుకుంటూ వస్తా ఉన్నారు. దీన్ని మళ్ళీ కొత్తగా చైర్మన్ మారుతారా? ఇప్పుడు అవసరాలు కొద్ది ఎవరో అవసరాల గురించి యాజమాన్యం మారిపోద్దా? ఒక ఆర్గనైజేషన్ మారిపోద్దా? నాకేదో అవసరం వస్తే నాకు యాజమాన్యం మార్చేస్తారా సాక్షి వాళ్ళు? అట్లా కుదరదు కదా. లేదు రిలయన్స్ మార్చేస్తారా, ఇంకో కంపెనీ మారుస్తారా?
ఇది కరెక్ట్ వాదన కాదు అంటున్నా. ఏదైనా ఉంటే రాజకీయంగా చూసుకోవాలి. మూర్తిగా నాకు అర్థమైంది ఏంటంటే మీరు ఇట్లా వాటాలు ఇవ్వకుండా ఆమెను బయటకు నెట్టేశారు కాబట్టి ఆమె ఇప్పుడు మీకు ఎదురు తిరిగినట్టు కనిపిస్తుంది. మీకు సాక్షిలో వాటా లేదంటారు, ఆస్తుల్లో వాటా లేదంటారు, ఇంకెక్కడ చాలా వాటాలు లేదని చెప్పినట్టారు ఆమెకు ముఖం మీద. ఆవిడ అందుకోసం బయటకు వచ్చారు. శ్రీనివాస్ గారు ఒక విషయం చెప్తాను. అవి ఏమైనా ఉంటే వాళ్ళ పత్రాలు ఉంటాయి, కాగితాలు ఉంటాయి, రాసినవి ఉంటాయి, హ్యాపీగా తీసుకోవచ్చు, అది మాట్లాడుకోవచ్చు, కూర్చొని మాట్లాడుకోని చేసుకోవచ్చు. అట్లా కాకుండా ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారిది కాదు మూర్తి గారు, రాజశేఖర రెడ్డి గారిది అకాల మరణం. ఆయన వయసు అయిపోయో లేకపోతే అన్ని బాధ్యతలు తీరిపోయో ఎవరికి వాళ్ళకి ఆస్తులు రాసిచ్చి లేఖలు ఇచ్చి పత్రాలు ఇచ్చేసి ఆయన ఇదైపోయే వయసు కాదు. ఆయన అకాల మరణం చెందారు కాబట్టి ఇంకా ఆస్తుల పంపకాలు అవి అఫీషియల్గా జరిగినాయో జరగలేదో ఆ టైంకి ఆయన ఏదో మాట వరుసగా చెప్పుంటారు. అది ఫైనల్, అది పేపర్ మీద పెట్టమని నాకు ఇవ్వమని ఆమె అడిగినట్టున్నారు. అది వర్కౌట్ అయినట్టు లేదు. వాతావరణం చూస్తే అర్థమవుతుంది కదా. ఇప్పుడు కూడా మీరు అన్నది చూసారా, మాట వరుసగా చెప్పేసి మాట వరుసలు వేరు, హక్కులు వేరు, భాగస్వామ్యం వేరు, పంపకాలు వేరు. అది ఏదైనా ఉంటే డెఫినెట్ గా ఆయన చెప్పుండేవారు. చెప్పుకున్నారా? మాట చెప్పలేదు, మీరే చెప్తారు కదండి. చెప్పారు. నిజంగా రాజశేఖర రెడ్డి గారు అనుకున్నారో లేదో, ఆయన మీకు తెలుసు అసలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో లేదో మనకు తెలుసా? అది ఎవరికి తెలుసు అన్న. ఇవాళ అడ్డగోలుగా వచ్చేసి నేను ఇది నా దాంట్లో భాగస్వామ్యం ఉంది, పార్టీలో భాగస్వామ్యం ఉంది. మరి పార్టీలో భాగస్వామ్యం ఉంటే అన్నగారితో కూర్చొని పార్టీ గురించి మాట్లాడాల్సింది. నేను కష్టపడ్డాను, నేను మోసాను అంటే మాట్లాడాల్సింది కదా. చెప్తే ఏం అన్యాయం జరిగిందని అడిగితే చెప్పరు, అది చెప్పరు. నేను ఇప్పుడు ఏదో కొన్ని కామెంట్లు వచ్చాయి ఎవరో మాట్లాడిన దాని మీద, అది ఎవరు తెలుసు అంటున్నా. భారతి గారు ఏదో చేయాలని అవసరం ఉంది, చేయాల్సిన పని ఉందని చెప్పేసి అప్పుడు మాట్లాడుకున్నారని అన్నారు. దానికి లేదు నేనే చేస్తానని అన్నారని చెప్పేసి టీవీలో ఎవరో ఇంటర్వ్యూలో ఇచ్చారు. ఎవరు తెలుసు ఇవన్నీ? వాళ్ళు లోపల మాట్లాడుకున్న మాటలు ఇవి. ఇప్పుడు రాజశేఖర్ గారు లేదు కాబట్టి నాకు అనుకూలంగా నేను మలుచుకుంటాను అని చెప్పేసి వాళ్ళు అనుకొని ఆ స్క్రిప్ట్ ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాసి, చంద్రబాబు నాయుడు రాసి వాళ్ళు మాట్లాడిస్తారంటే ఇది ఎంత దుర్మార్గం అంటారు. మూర్తి గారు సోనియా గాంధీ దగ్గర బ్రదర్ అనిల్ ఏదో ప్రపోజల్ పెట్టారు, షర్మిలను ముఖ్యమంత్రిని చేయండి, జగన్ జైల్లోనే ఉంచండి అంటూ ఓ ప్రపోజల్ పెట్టారు. ప్రణబ్ ముఖర్జీ ఆ విషయం చెప్పారంటూ మీరు పెద్ద ఎత్తున ప్రచారం చేపిస్తున్నారు. మరి దానికి కూడా ఎవరు సాక్ష్యం లేరు కదా. ప్రణబ్ చనిపోయారు, సోనియా గాంధీ చెప్పలేదు, ఎవరు చెప్పారు మరి? నేను అదే కదా చెప్తాను. మరి దాని సాక్ష్యం మరి లోపల మరి జైలు పంపించారు కదా జగన్మోహన్ రెడ్డి గారిని. చాలా కఠినమైన కేసులన్నీ బనాయించారు కదా, దొంగ కేసులు పెట్టారు కదా, అడ్డగోలు కేసులు పెట్టారు కదా, దుర్మార్గంగా కుట్రలు చేశారు కదా. ఏమీ లేదని చెప్పేసి ఆ విచారణాధికారి జేడి లక్ష్మణ్ చెప్పాడు కదా. ఇవన్నీ తెలుస్తున్నాయి కదా. అజాదే మాట్లాడాడు కదా. అజాద్ ఏం మాట్లాడాడు? మేము చెప్పినట్టు వినుంటే మా పిసిసి ప్రెసిడెంట్ అయి ఉండేవాడు, ముఖ్యమంత్రి అయి ఉండేవాడు, ఇట్లా జరుగుండేది కాదని చెప్పాడు కదా. ఇవన్నీ సాక్ష్యాలు ఉన్నాయి కదా. ఆ పార్టీలో ఉన్న నాయకులే కదా చెప్పింది. దాన్ని నమ్మరా మరి? అంటే మనకు నచ్చింది నమ్ముతారా? చంద్రబాబు నాయుడు నచ్చింది నమ్మితే ఎట్లా? ప్రజలు నచ్చింది కూడా నమ్మాలి కదా. ప్రజలు ఏం భావిస్తున్నారు, ప్రజల మనోభావాన్ని కూడా మనం పరిగణలో తీసుకోవాలి కదా. చంద్రబాబు నాయుడుదో ఆర్కేదో మనోభావాలు తీసుకుంటే సరిపోదు కదా. కాదు మూర్తి గారు, అంటే బ్రదర్ అనిల్ అప్పట్లో కుట్ర చేశారు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీని మీరు ఆ వయస్సు ఇది దాంట్లో నుంచి బయటకు నెట్టేశారా? షర్మిలని బ్రదర్ అనిల్ని నెట్టేసారు. ఎవరన్నారు? ఎవరు అట్లా వాళ్ళుగా పార్టీ పెట్టుకున్నారు, సెపరేట్ గా పార్టీ పెట్టుకున్న అక్కడ తెలంగాణలో ఏదో చేద్దామనే ఉద్దేశంతో వెళ్ళారు. చివరికి ఏం జరిగిందో మనం అంతా చూసాం కదా. ఇదంతా మన కళ్ళ ముందే జరిగింది కదా. వాళ్ళు ఏం చేయాలనుకున్నారు? ఏదైనా ఒక నిర్దిష్టమైన ప్లాన్ ఏమైనా ఉందా దీంట్లో? చూడండి, తెలంగాణ ముఖ్యమంత్రి అవుదాం అనుకుంది, తెలంగాణ వాళ్ళు తిరస్కరించారు. చివరిగా ఒక్క దగ్గర కూడా పోటీ చేయలేని పరిస్థితి. చివరికి కాంగ్రెస్ వద్దు మరో మీకు మాకు సంబంధం లేదంటే చివరికి బహిరంగంగా బాహాటంగా వాళ్ళు వద్దంటున్నా సరే కండిషన్స్ లేకుండా మేము మద్దతు ఇస్తున్నాము. ఇప్పుడు బయటకు వచ్చి నాకు సాక్షిలో వాటా ఉంది, ఆస్తుల్లో వాటా ఉంది, ఇట్లాంటివి క్లెయిమ్ చేస్తే ఒప్పుకుంటారంటే జనం నమ్ముతారా? వాటికి ఏదైనా పేపర్స్ ఇది ఉండాలి కదా. ఏమన్నా 120 అందరూ వచ్చి రాజశేఖర రెడ్డి గారి ఆస్తుల్లోనూ లేదా రాజశేఖర రెడ్డి గారి పత్రికల్లోనూ వాటాలు నేను అడగడం. శర్మిలా రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు అమ్మాయి. మీరు ఎందాక క్లారిఫికేషన్ చేశారు మూర్తి గారు. ఆయన అకాల మరణం మీకు తెలుసో తెలియదు కానీ రాజశేఖర రెడ్డి గారు అకాల మరణం తర్వాత ఇవాళ వరకు కూడా ఆవిడకి ఇవ్వాల్సినటువంటి ఆస్తులు కానీ లేదా పత్రిక
సంస్థలు ఉన్నటువంటి వాటాలు కానీ ఆడపిల్లగా ఆవిడకి హక్కు ఉంటుంది ఆస్తుల్లో ఆ హక్కు ప్రకారం ఆవిడ ఏమైనా అడిగితే ఇవ్వాలి. ఓకే. అది నా వ్యక్తిగతంగా ఆస్తుల పంపకానికి సంబంధించిన విషయం. దాన్ని తీసుకొచ్చి ఈ రాజకీయాల్లో ముడిపెట్టి ఏమో షర్మిల గారి డబ్బుల కోసం ఆస్తుల కోసం కుటుంబం మీద తిరగబడిందనేటటువంటి ఒక దుష్ప్రచారం చేయడం కోసం ఏం చేసే ప్లాను ఎట్టి పరిస్థితులు కూడా రాజశేఖర రెడ్డి బిడ్డగా షర్మిల రెడ్డి కూడా అలా దిగదారేమో అడగదు. మాకు తెలిసినటువంటి నాలెడ్జ్ లో మాకు తెలుసు రాజశేఖర రెడ్డి గారితో కలిసి తిరిగి రైట్ నరసింహారావు గారు, రైట్ మూర్తి గారు, చూద్దాం ఏం జరగబోతుందో. ఇది ఎట్నుంచి ఎటువైపు టర్న్ తీసుకుంటుంది. ఆస్తుల విషయాన్ని మరింత బయటకు వస్తాయా? ఇంటర్నల్ వ్యవహారాలు ఇంకా బయటకు తీసుకొచ్చి షర్మిల ఏమన్నా మాట్లాడతారా? ఇంకా షర్మిల పైన వైసీపీ ఏ స్థాయికి వెళ్ళి కౌంటర్లు చేయబోతుంది? దీనికి ప్రజలు ఎట్లా రియాక్ట్ అవుతారు? అన్నా చెల్లెల పంచాయతీలాగా చూస్తారా, లేకపోతే కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ పంచాయతీలాగా చూస్తారా? మధ్యలో చంద్రబాబు నాయుడు రోలు, పవన్ కళ్యాణ్ రోలు ఏ రకంగా ప్రజలు అర్థం చేసుకుంటారు? ఇవన్నీ భవిష్యత్తులో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది రోజు బిగ్ మార్నింగ్ డిస్కషన్. రేపటి బిగ్ మార్నింగ్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు బిగ్ టీవీ.